ఓకే. సాఫ్ట్‌వేర్ అంటే ఒకటి గుర్తుకొచ్చింది. కేటీఆర్ అక్కడ డెవలప్‌మెంట్ ఎట్లుందసలు? బాగుంది. అంటే చాలా ఒకప్పుడు బాగుంది. అంత లేకుండే కదా! అవునవును. అవును. ఎట్లా ఉంది? అంటే చాలా డెవలప్‌మెంట్ చేశాడు. ఇప్పుడేందంటే ఒకప్పుడు ఐటీ వేరే ఉంటుండే. జాబ్స్ పోతున్నాయి, తీసేస్తున్నారు అవును. గవర్నమెంట్ అదని చెప్పింది గానీ, ప్రెజెంట్ ఏందంటే తను వచ్చిన కాంచెలి కొంచెం మంచి మంచి డెవలప్‌మెంట్ చేసిండు కేటీఆర్ సార్. హ్మ్. మనకు న్యూ టెక్నాలజీ అనేది తీసుకొచ్చిండు. హ్మ్. సార్ కూడా ఆల్రెడీ వెల్ ఎడ్యుకేటెడ్ కదా తను. అవును. వేరే కంట్రీస్ అబ్రాడ్స్ తిరిగి అంటే సెర్చ్ చేసి ఎక్కడెక్కడ డెవలప్‌మెంట్ ఏందని చెప్పేసి మంచి మంచి కంపెనీలు మనకు తీసుకొచ్చి రిఫర్ చేయడం గానీ, హ్మ్. చాలా కంపెనీలు చేశారు. మనం ఎట్లా అంటే మైండ్ స్పేస్ సైడ్ వెళ్ళామనుకో చూడొచ్చు. హ్మ్. అంటే ఒక అదర్ కంట్రీ లాగుంటది మనకు ఓన్లీ మైండ్ స్పేస్ చూసుకుంటే. సో, ఎగ్జాంపుల్ మనకు ఎందుకంటే ఒకప్పుడు అక్కడ మొత్తం గుట్టలు, చెట్లు అవి ఉండేవి అవునవును. గదా! అవునవును. ఇప్పుడు చాలా ఇప్పుడు మణికొండ అంటే ఒకప్పుడు కొండ ఉంటుండేనట మాకు తెలవదు. మన ఆ! పేరెంట్స్ వాళ్ళు అప్పుడు చెప్పుకుంటుండే. ఓకే. కాకపోతే ఇప్పుడు ఏందనంటే మొత్తం డెవలప్డ్. ఇప్పుడు అటు మనం వెళ్ళాలన్నా గానీ విత్ సెక్యూర్ అంటే పర్మిషన్ కావాల్సొస్తుంది. ఆ గల్లీలకు అటు సైడ్ వెళ్ళాలంటే. అంటే ఇప్పుడు ఒకప్పుడు ఒకటి సింగపూర్‌ని చూసినట్టు ఉంది ఇప్పుడు ఆ ఏరియా. అవును. అట్లుంది. హ్మ్. మనం నిజంగా అంటే మనం వెళ్లి సింగపూర్ చూస్తామో లేదో తెలవదు. హ్మ్. సో, మణికొండ హైటెక్ సిటీ ఎళ్తే చూడొచ్చు. ఒక చూడొచ్చు. యూఎస్ చూడొచ్చు. ఆ! ఒక సింగపూర్ చూడొచ్చు. హ్మ్. మనం మనకు తెలవదు కాబట్టి ఇప్పుడు మనం వీటిని చూసుకుంటే అదే అనుకోవచ్చు. మేబీ సింగపూర్ ఇదేమో ఇట్లనే ఉంటదేమో అని హ్మ్. చెప్పి అనుకోవచ్చు. ఇప్పటివరకి ఈ 10 ఇయర్స్‌లో ఇంత డెవలప్‌మెంట్ అయిందంటే, ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్‌లో కూడా గెలుస్తే ఇంకెంత డెవలప్‌మెంట్ ఇంకా ఉంటదనుకుంటున్నారు? ఉంటది గదా! ఇప్పుడు ఇంత ముందుకు లేని డెవలప్‌మెంట్ ఇప్పుడు తను చేశాడు. ఇంకా మనకు తీసుకురావచ్చు ఇప్పుడు. ఇప్పుడు ఎందుకంటే టెక్నాలజీ అంతా వెబ్ బేస్డ్ డెవలప్ అయ్యి ఉంది గదా! అవును. సో, చాలా టెక్నాలజీ టెక్నాలజీ ఇంప్రూవ్ చేంజ్ అయితుంది. అయిపోయింది. చేంజ్ అయిపోయింది. పెరిగిపోయింది. తను తీసుకొస్తున్నారు ఇంకా. హ్మ్. ఇప్పుడు ఒకప్పుడు మనం ఏమన్నా షాప్‌కెళ్తే డబ్బులు పేమెంట్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఆన్‌లైన్ మొత్తం స్కాన్ చేసి మరి హ్మ్. అంటే టెక్నాలజీ ఇంప్రూవ్ అయితున్నట్టే గదా! సో, హ్మ్. మనకు గూడా తను తీసుకొస్తున్నారు. చాలానే జరుగుతుంది ప్రెజెంట్ అయితే. మరి నెక్స్ట్ ఎలక్షన్‌లో ఏ పార్టీ గెలిస్తే బావుంటదనుకుంటున్నారు? ఏది గెలిస్తే బాగుండంటే ఏది గెలిచినా మనకు ప్రజలకు మంచి జరిగితే చాలు సరిపోతుంది. ఇప్పటివరకి మీకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏమైనా వచ్చాయా? మాకేమంటే నేనప్పుడు గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకుంటుండే. ఇప్పుడు ఓకే. గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకున్నప్పుడు తెలంగాణ లేనప్పుడు గవర్నమెంట్ స్కూల్‌లోనే చదువుకున్నా. నేను చదువుతున్నప్పుడు తెలంగాణ వచ్చింది గవర్నమెంట్ స్కూల్‌లోనే చదువుకుంటున్నా. సో, ఓకే. గవర్నమెంట్ ప్రజలకి మంచి చేస్తున్నప్పుడు ఏ గవర్నమెంట్ ఉన్నా ప్రాబ్లమ్ లేదు. ప్రెజెంట్ ఇప్పుడు మనకున్న గవర్నమెంట్ మంచి చేస్తుంది కాబట్టి సో, హ్మ్. మనకు మంచి జరుగుతుంది. ఫ్యూచర్‌లో కూడా ఇంకా మంచి జరుగుతదని చెప్పి తెలుస్తుంది కాబట్టి మనం ఈ గవర్నమెంట్ మళ్ళీ చూజ్ చేసుకోవచ్చు తప్పేముంది. ఆ! ప్రజలకు మంచి జరుగుతుందంటే ఏ గవర్నమెంట్ అయినా ఒకటే. అంటే కేసీఆర్ ప్రభుత్వం నుంచి ప్రజలకి ఎలాంటి సదుపాయాలు, సౌకర్యాలు ఉన్నాయి ఎట్లున్నాయనుకుంటున్నారు? గదా! ఇప్పుడు ఆసరా పింఛన్లని ఇది మళ్ళా ఇది ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి కిడ్స్ డబ్బులియ్యడం అని అవును. ఎడ్యుకేషన్ పరంగా లోన్స్ గానీ, ఇంకేమంటారు ముసలి వాళ్ళకి పెన్షన్ గానీ, చాలా ఆహ్, మంది పిల్లలు పేరెంట్స్‌ని చూసుకో పిల్లలు పేరెంట్స్‌ని చూసుకోరు. అది వాళ్ళ ప్రేమను బట్టి ఉంటది. అది మనం చెప్పలేము కదా! అందరూ ఒకలా ఉండరు. బట్ ఏందంటే వాళ్ళ పెంపకాన్ని బట్టి ఉంటది. వాళ్ళ మైండ్ సెట్ బట్టి ఉంటది. హ్మ్. ఇప్పుడు వాళ్ళ మీద తల్లిదండ్రుల మీద ప్రేమ ఉన్నోళ్ళు అట్లా చేయరు. ప్రేమ లేనోళ్ళు అంటే ఇంకా గవర్నమెంట్ నుంచి వచ్చే పింఛన్ వాటిలో యూజ్ అవుతుంది గదా! చూసుకోని వాళ్ళకి. అది ఎంతవరకు యూజ్ అవుతుంది? ఇప్పుడు తనకు 10,000 కావాలి. వీళ్ళకి 2,000 వస్తున్నాయి. తర్వాత ఆ 2,000 ఏముంది? ఒక 2 రోజులు ఖతం చేస్తారనుకో. మిగతా అంతా వీళ్ళు పెట్టాల్సొస్తది కదా! సో, వాళ్ళు అదే ఆలోచిస్తున్నారన్నట్టు. ఒకేళ అదే ఫాదర్‌కి, పేరెంట్స్‌కి ఏమంటే ఒక గవర్నమెంట్ జాబ్ ఉందనుకో. ఎగ్జాంపుల్ ఏదన్నా ఇన్‌కమ్ సోర్స్ ఉంది. డబ్బులొస్తున్నాయి. ప్రతి ఒక్క అబ్బాయి మంచిగా చూసుకోగలుగుతాడు. అవును. ఎందుకంటే తను ఏం పని చేయకున్నా వాళ్ళ డ్యాడీకి డబ్బులు పడుతున్నాయి కదా! అది సారేస్తుంది కదా! హ్మ్. ఎవరైనా మనకున్న ప్రభుత్వం వాళ్ళకి డబ్బులు ఏస్తుంది కాబట్టి సో, అక్కడ ల్యాండ్ ఉందా మరి? ప్లాన్ అంటే కొంచెం అంటే ఎంతుంది? ఎంతుందంటే మాకు అంటే ఐ మీన్ రైతు బంధు వస్తుందా రాదా? వస్తుంది. వస్తుందా? వస్తుంది. అదే మర్చిపోయాను. రైతు బంధు ఎయడం అని ఇవన్నీ జరుగుతున్నాయి చాలా. అదే మనం ఇప్పుడు సడెన్‌గా అంటే మర్చిపోతాము. హ్మ్. మనము డైలీ అవసరాలకు బట్టి జరుగుతున్నప్పుడు మనకు తెలుస్తుంటది. ప్రభుత్వం ఏం చేస్తుంది? ఏమొస్తుంది? హ్మ్. ఎట్లా అని చెప్పేసి మనకు ఓకే. అర్థమైపోతది. ఈ ప్రభుత్వం అయితే ఓకే గదా! హ్మ్. కేసీఆర్ గారి ఓకే. ప్రభుత్వం. ఓకే. ఒకసారి నెక్స్ట్ గెలుస్తారా మరి? గెలుస్తది తప్పకుండా. ఇప్పుడేముంది ప్రెజెంట్ ఏం లేదు గదా! అంటే చెప్పుకోవడానికి. ఇప్పుడు కాంగ్రెస్ గూడా గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. చేస్తుంది. బట్ అంత పోటీ ఇవ్వడానికైతే ప్రెజెంట్ ఎవ్వరు లేరు. చూడాలి జనాల నిర్ణయం అయితే ప్రెజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా కేసీఆర్. సో, ఇటే ఉంది మళ్ళా ఎట్లాగో.